గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీ నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టేటస్కో విధించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుని అభ్యర్థించారు. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్టు అవుతుందని అభిప్రాయపడింది. ఎమ్మెల్సీలను ఎప్పటికప్పుడు నియామకాల ద్వారా చేపట్టడం అన్నది ప్రభుత్వ విధి అని పేర్కొంది. గత ప్రభుత్వం నియమించిన తమను కాదని కొత్త ప్రభుత్వం ఎమ్మెల్సీలను నియమించడంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ నియామకాలను గవర్నర్ పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరాం, అమీర్ అలీ ఖన్నా ఎమ్మెల్సీలుగా ఆమోదం తెలిపారు. వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ నియామక గెజెట్ను కొట్టివేస్తూ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టు స్టే విధిస్తూ నిర్ణయం వెల్లడించింది.